మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు సో ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది, ప్రాంతీయ ఆచారం ఒకటి ఉంటుంది. సో ఎవరికి వెసులుబాటు తగ్గట్టుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇంట్లో సులువుగా అమ్మవారిని పూజించే విధానం ఏంటి 6వ రోజు? సో ఎలాంటి నియమాలు కావచ్చు, పూజా విధానం ఓవరాల్గా ఎలా ఉండాలి గురుగారు? ముఖ్యంగా మన విరు రాష్ట్రాల్లో అయితే కనుక కొన్ని ఆలయాల్లో, ఇప్పుడు వైష్ణవ ఆలయాలు ఉన్నాయి అనుకోండి, విష్ణు ఆలయాల్లో అమ్మవారిని కొలిసే విధానం వేరే ఉంటుంది, అవతారాలు కూడా వేరే ఉంటాయి. అలానే మనకి శివాలయాల్లో కొన్ని ఆలయాల్లో ప్రాంతాల ప్రకారంగా అవతారాలని కొన్ని మార్పులు చేర్పులు అనేది అవుతూ ఉంటాయి. అయితే కనుక మనకి ఒక అవతారాల్లో ఒకటి మనకి 6వ రోజుకి వచ్చినప్పుడైతే కనుక ఈ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం అనేది మనకి 6వ రోజు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క అవతారానికి 5 రకాల ఉప అవతారాలు ఉంటాయి. అందులో ఒకటి లలిత త్రిపుర సుందరి దేవి అవతారం. మరొక ఆలయంలో మరొక అవతారం ఉండొచ్చు, బట్ అది కూడా లలిత త్రిపుర సుందరి దేవి కిందనే వస్తుంది. కాబట్టి ఆరాధించేది మాత్రం ఒకే రకంగా ఉంటుంది. అవతారాలు వేరైనప్పటికీ ఆరాధించేటువంటి దైవం, ఆరాధించేటువంటి అమ్మవారు, మనం ఆరాధించే విధానం అయితే ఒకటే ఉంటుంది. అయితే ముఖ్యంగా 6వ రోజు కిందగా వచ్చేటప్పటికి ముఖ్యంగా లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుందంటే, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలనే కాకుండా చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే తొలగి చేస్తుంది, మనలో గ్రహరీత్య దోషాలు ఉంటే తొలగింపు చేస్తుంది. ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో ప్రత్యేకించి విషయం ఏంటంటే గ్రహదోషాలని తొలగిస్తుంది. కాబట్టి ఈవిడికి పెళ్ళిళ్ళు కానటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే, పెళ్ళిళ్ళు కావాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే, జాబులు కావాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే, విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే, వారితో పాటు పెద్దలకైనా పిల్లలకైనా ఆరోగ్య సమస్యలు, స్కిన్కి సంబంధించిన సమస్యలు, లలిత త్రిపుర సుందరి దేవి అంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు చూడటానికి. ఎవరు చూసినా కూడా కన్ను మిలపకుండా చూస్తారు, అంత అందంగా ఉంటారు లలిత త్రిపుర సుందరి దేవి. కాబట్టి కన్య పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే పెళ్లి కాకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, లలిత త్రిపుర సుందరి దేవికి ఆ రోజు శారీ కాదు, ఓనీలు కట్టుకొని హాఫ్ శారీ అంటారు, అలాగా ఓనీలు ఆ చుడిదార్స్తో నైవేద్యం కానీ సమర్పించుకోవాలి, అలానే పూజించుకోవాలి. ఆ రోజున సమీప దూరంలో ఎక్కడైనా చెరువులు, వాగులు, కుంటలు, కాలువలు, సెలయేలు లాంటివి ఉంటే దీపం, మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరాలి, లలిత త్రిపుర సుందరదేవి గారిని కొలుసుకుంటూ ఆ కోరిక నాకు నెరవేరాలి, అందులో ముఖ్యంగా పెళ్లి కావాలి, పెళ్లి అయ్యి భార్యాభర్తల్లో విడబాటు ఉంటుంది, వారు కూడా నా భార్య నాకు కలవాలి, నా భర్త నా దగ్గరికి రావాలి అనుకొని దీపారాజన అరటి తోరణాలు ఉంటాయి, ఆ అరటి తోరణాల్లో మట్టి పరిమితులు పెట్టేసి అరటి తోరణాల్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాజన చేసి వదిలినట్లయితే ఒక పొద్దు ఉండాలి. ఆ రోజున పాజిటివ్ ఉండి చాలా మంచిది. ఇంకా వారి ఆరోగ్యం సహకరించకపోతే అవసరం లేదు. అయితే ఆ రోజున ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం ఏదైతే ఉందో ఆ రోజున కనుక శివాలయంలో అభిషేకం కూడా చాలా ప్రసిద్ధి. ఆ రోజున ఎవరికైనా సరే నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు అక్కడ రాహుకేతు పూజ చేస్తే కూడా ఇంకా ప్రసిద్ధి. అవన్నీ కూడా పటాపంచలైపోతాయి, అమ్మవారి యొక్క పాదాల చెంతనే ఉంటాయి ఈ నవగ్రహాలన్నీ కూడా. ఎవరైనా వెళ్ళి గోత్రనామాలతో అభిషేకం చేయించినా కూడా ఆలయాల్లోకి, అక్కడ పలాని వారు వచ్చారు, వాళ్ళకేమో దోషం ఉంటే ఇమ్మట వెళ్ళిపోవాలి, తీర్చేసి వాళ్ళకి ఉపశమనం కల్పించండి అని గ్రహాలతో చెబితే గ్రహాలు కూడా సానుకూలిస్తాయి ఆ రోజున. కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పూజించుకొని, ఎక్కడైనా ఆలయం సమీప దూరంలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి కూడా ఏదైనా పులిహోర ఉంటుంది, మనకి నిమ్మకాయతో చేసింది కానీ, చింతపండుతో చేసింది కానీ పులిహోర ఉంటుంది. ఈ పులిహోరలో ఇంగువ, తెల్లవాలు, మిరియాలు, అలానే ఎండుమిరపకాయలు కూడా వేయాలి. అప్పుడే ఆ గ్రహ శాంతి తొలగుతుంది. రాహువు, కేతువు, అలానే ఆ కుజుడు, ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పుడే పెళ్లిళ్ళు అనేది అవుతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసి ఆ పులిహోరని కనుక నైవేద్యం పెట్టినట్టయితే, ఇక దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, అవి లక్ష్మీ రూపం కాబట్టి ఈ ఒక శనివారం రోజు వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి పులిహోరని ఆలయాల్లో సమర్పించాలి నైవేద్యంగా. మన ఇంట్లో కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ పులిహోర నైవేద్యం అనేది చాలా గొప్పది. ఆ రోజు మరో నైవేద్యం ఉంది, అది సద్ది. ఈ సద్ది అనేది నైవేద్యం పెట్టడం ద్వారా ఇంట్లో పిల్లలకి అనారోగ్య సమస్య అనేది తొలగుతుంది, పెద్దలకి కూడా అనారోగ్య సమస్య తగ్గుతుంది. అలానే దిష్టి దోషాలు అంటారు చాలా మందిలో, అరే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా మేధావి, ఈ అమ్మాయి చాలా మేధావి, ఎంత షార్ప్ మైండ్ ఉందో, బాగా చదువుతుంది, బాగా ఎదుగుతుంది, బాగా డాన్స్ చేస్తుంది, ఇలాంటి దిష్టి దోషాలు ఉంటాయి.
ఈ దిష్టి దోషాలు కూడా తగ్గడానికి నైవేద్యం ఈ యొక్క పులిహోరతో పాటు దద్దోజనం కూడా సద్య అంటారు, దద్దోజనం అంటారు. ఈ దద్దోజనం కూడా నైవేద్యం పెట్టాలి. ఇది ఎలా? రేత్రి పూటనే ఒకరోజు ముందుగానే పాలు తీసుకొచ్చి కాచి చెవరేసి దాంట్లోనే అన్నం పెట్టొచ్చు. లేదంటే చెవరేసిన తర్వాత ఉదయాన్నే అన్నం వండేసి దానిలో పెట్టేసి దానిలో తాలింపు వేయకూడదు. తాలింపు వేయకుండా ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పచ్చి వేయాలి. ఈ పచ్చి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అలా పెట్టడం ద్వారా చంద్రుడి యొక్క దోషాలు, కుజుడి యొక్క దోషాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఏదైనా నైవేద్యం చెప్పామంటే దాని వెనక కథ చాలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొట్టి పడేయద్దు. గురువు గారు టైంపాస్ కోసమో ఏదో మాట్లాడతాడే కాదు. దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక పని ఉంటుంది, దాని వెనక ఒక ప్రతిఫలం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విధానాలు చేస్తే ఏదైతే ఆ రోజున ఉందో ఈ యొక్క లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున ఈ యొక్క పులిహోర, దద్దోజనం, సద్య అంటారు కొన్ని భాషల్లో, ఇది నైవేద్యం పెట్టొచ్చు. ఇంట్లో అయినా ఆలయాలైనా ఈ నైవేద్యం పెట్టాలి. ఇకపోతే విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు, అలానే కోరికలు తీరనటువంటి వారు, అలానే ఇంకా ఫ్యాషన్ డిజైనరు, మోడల్గా వెళ్ళాలి, నేను సెలబ్రిటీకి వెళ్ళాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ శనివారం రోజు పెట్టేటువంటి నైవేద్యం వల్ల వారికి కలిసి వస్తుంది. ఇకపోతే చదువు ఎక్కువగా రానటువంటి వారికి కూడా ఆ రోజు నైవేద్యం పెట్టొచ్చు. మేధాశక్తి ఎక్కువగా ఉండాలి, నేను అందంగా ఉండాలి అనుకునే వారు కూడా నైవేద్యం పెట్టొచ్చు. ఇలానే సెలబ్రిటీలుగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వారు, మీడియా రంగంలో ఉన్నవారు, అలానే సినీ రంగాల్లో ఉన్నవారు కూడా ఆ రోజు నైవేద్యం పెట్టుకుంటే, అమ్మవారిని కొలుచుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది. అలానే ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్, అలానే కాస్మెటిక్స్ లాంటి వాటిలో ఉండాలి, అలానే ఇంకా వేరే విధంగా పోటీ పరీక్షలు రాసుకోవాలి, వీళ్ళందరూ కూడా ఆ రోజు నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఆ రోజు శనివారం కాబట్టి కొంత కాఫీ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, సిమెంట్ కలర్ కానీ, లేదా స్కై బ్లూ కలర్స్ లాంటివి అమ్మవారికి శారీ రూపంగా సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు ఆ సమర్పించినటువంటి శారీస్ ఏవైతున్నాయో అవి వీరు తీసుకొని కట్టుకోవచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో మళ్ళీ అందరికి డౌట్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది అవసరం లేదు. ఈ లలిత త్రిపుర సుందరి దేవి మన మైండ్ సెట్ని, మన ఫేస్ని మనలో అట్రాక్షన్ కలిగించేస్తుంది, ఎదుటి వాళ్ళని మనకి వశపరుస్తుంది. కాబట్టి లలిత త్రిపుర సుందరి దేవిని కలవడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. అందులో మరొకటి ఉంది. ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి చెడు దోషాలే కాదు, మనలో ఉన్నటువంటి ప్రకృతి దోషాలే కాదు, వీటితో పాటు ఎవరైనా మనకు తెలియకుండా శత్రువులు ఉండి ఉంటే, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉండి ఉంటే, వారు మన మీద ఏదైనా ప్రయోగం చేయించి ఉంటే అది కూడా పటాపంచలు చేస్తుంది గ్రహాలతో చెప్పి. లలిత త్రిపుర సుందరి దేవి ఆవిడ శివుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అలాంటి శివుడు ముల్లోకాల్లో దేవుడు కాబట్టి ఆ ఒక మన మీద చేయించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే తీస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి. మరొకటి, ఆ రోజున నువ్వులు బెల్లం కలిపినటువంటి కూడా నైవేద్యం పెట్టొచ్చు. వీటితో పాటు నువ్వులు బెల్లం కలిపి చేసినటువంటి పదార్థాలు కూడా నైవేద్యం పెట్టొచ్చు. పల్లీలు పుట్నాలతో చేసినటువంటి పదార్థాలతో కూడా నైవేద్యం పెట్టొచ్చు. ఈ విధమైన నైవేద్యం పెట్టుకుంటూ వీరు ఆహ్లాదకరంగా, ఆనందంగా పిల్లల్లోని దిష్టి దోషాలన్నీ పోయేదానికి పెట్టుకోవచ్చు. ఆ రోజున ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే కూడా ముడుపు ఏదైతే ఉంటుందో, ఇంటికి దిబ్బందన, అష్టదిబ్బందన చేసినటువంటి ముడుపు, ఇంట్లో చెడు రాకుండా ఉండేటువంటి చేసిన ముడుపు, అలానే గుమ్మడికాయలు కావచ్చు, అలానే కొబ్బరికాయలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, ఇంటికి కట్టాలంటే కూడా ఆ రోజు కట్టుకోవచ్చు. ఆ రోజు కట్టుకోవడం ద్వారా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ రోజు మరొకటి ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఏదైతే ఉందో బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం ఆచరించి ఆ రోజు కూడా పాజిటివ్ ఉండగలిగితే శని దోషాలు ఒకటే కాకుండా, కాలసర్ప దోషం అవసరం ఒకటే కాకుండా వీరి పూర్వీకుల శాపం కూడా అంతటితో వీరికి పటాపంచలైపోతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని ఈ నవరాత్రుల్లో ఏదైతే దేవీ నవరాత్రులు ఉన్నాయో అదృష్టవంతులు అవ్వచ్చు. ఏదో చేసేసాము, మా ఏరియాలో గుడి ఉంది, అలా పోతే ప్రసాదం పెట్టారు, ఇది కాదు. చేసుకునే విధానంలో చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా అనుగ్రహమిస్తారు. దేవతలు కాబట్టి ఖచ్చితంగా మనం దీవిస్తారు. వారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఖచ్చితంగా వెలవెలగా వారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని, ఇంకొకటి, ఎవరికైనా గండాలు ఉంటాయి, ఆ గండాలు కూడా తొలగిపోతాయి. అమ్మవారు ప్రశాంత రూపిణి కాబట్టి ఆవిడ ఎక్కువగా ప్రశాంతంగా ఉండుటూ మనకి ఎక్కువ దీవెనలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అనేది చాలా గొప్ప అవతారం. కాబట్టి ఈ అవతారం కొలుచుకోవడం వల్ల శత్రు భయం కూడా దూరం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కొలుచుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. సో 6వ రోజు ఓవరాల్గా పూజా విధానం ఏ విధంగా ఉండాలి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.